ఇచ్చేద్దాం. కానీ అక్క, ఒక్క షరతు. మీరు బయట ఏం విన్నారో దాని గురించి మాకు మొత్తం చెప్పాలి. అంటే ఒకవేళ నేనేం చెప్పానంటే నేనిక్కడ బయట ఏమీ వినలేదు అని అంటే నాకేమీ ఇవ్వరా మీరు? ఓహో, అంటే దీని అర్థం మీరేమీ వినలేదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను నీకు ఏమీ ఇవ్వను. ఇక ముందు కూడా ఒకవేళ నువ్వు మా మాటలు వినడానికి ప్రయత్నం చేసినా కూడా అప్పుడు నీ దగ్గర ఎన్ని మంచి దుప్పటాలున్నాయో వాటన్నిటినీ పోగు చేసి కాల్చి పారేస్తాను. లేదు లేదమ్మా, అలాంటి పరిస్థితి నేను రానివ్వను. నేనెప్పుడు అలా ఏమీ వినను. ఒకవేళ అలా విన్నానంటే వెంటనే మీకు చెప్పేస్తాను. అంతగా ఏముంది అసలు? దానికి బదులు అమ్మమ్మ నాకు అంత విలువైన వస్తువు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ప్రజ్ఞకు సంబంధించిందే అయ్యుంటుంది. దాని కనెక్షన్ తనుతో నిఖిల్తో ఉండుంటుంది. అందుకే వైశాలి, ఇప్పుడు నువ్వు ఈ విషయం గురించి తెలుసుకుని తీరాల్సిందే. నర్స్, నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తున్నాను. మీరు రోజుకు 3 సార్లు వారం రోజుల వరకు ఇస్తూ ఉండండి. డాక్టర్, తనకిప్పుడు రిలాక్స్. తన కాలుకి ఇంటర్నల్ ఇంజరీ అయింది, అలాగే చేతికి కూడా ఫ్రాక్చర్ అయింది. కానీ మీరు కంగారు పడకండి, త్వరలోనే నయమైపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. అభి, ఎక్కడికి వెళ్తున్నావు? పేమెంట్ చేయడానికి. ఆ తర్వాత ఆ తర్వాత ఏంటి? నేను మాట్లాడుతుంది ఆలియా గురించి. ఇప్పుడు కూడా తను అవుట్ హౌస్లోనే ఉంటుందా? మరి తను ఇంకెక్కడ ఉంటుంది? తను మనతో పాటు మన ఇంటికి వస్తుందా అభి? నీకేమైనా పిచ్చి పట్టిందా? తను మన ఇంటికి ఎందుకు వస్తుంది? తనతో మనకి ఎలాంటి సంబంధం లేదు. తను మనతో కలిసి ఉండడానికి వీల్లేదు. ఏ? ఎందుకంటే తను తప్పు చేసింది అందుకనా? తను చేసిన తప్పుకు తను ఇప్పటికే శిక్ష అనుభవించేసింది. దీన్ని కూడా నువ్వు మళ్ళీ తన్ని శిక్షించాలనుకుంటున్నావా? నేను తన గురించి ఏం మాట్లాడాలనుకోవడం లేదు. ఫైన్, నువ్వే మాట్లాడద్దు. నా గురించి నువ్వు మాట్లాడొచ్చు కదా. అభి, నేను నీ కాబోయే భార్యని. అలాగే వీడు మన బిడ్డ. ఈ రోజు మేమిద్దరం ప్రాణాలతో ఉన్నామంటే అది ఆలియా వల్లే.